పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి విడతలో 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ నెలకొంది. 15 ఏళ్ల ప్రభుత్వ వ్యతిరేకత, మహిళా రక్షణ, ఎస్ఐఆర్, చొరబాటుదారులు, బంగ్లాదేశ్ బోర్డర్లో ఫెన్సింగ్, అవినీతి, పౌరసత్వ సవరణ చట్టం వంటి అంశాల చుట్టూ ఎన్నికల ప్రచారం కొనసాగింది. ఇరు పార్టీలు పోటాపోటీగా ఎన్నికల వాగ్దానాలు చేశాయి. శాంతి భద్రతల పరిరక్షణ, మహిళలకు నెలకు 3,000 రూపాయలు, యువతకు 1 కోటి ఉద్యోగాలు, మహిళా రక్షణ కోసం దుర్గా సురక్ష స్క్వాడ్ ఏర్పాటు, ఉద్యోగులకు 7వ వేతన సంఘం అమలు, ఉమ్మడి పౌర స్మృతి అమలు, పారిశ్రామిక అభివృద్ధి వంటి కీలక హామీలు గుప్పించింది బీజేపీ. ఇక 10 ప్రతిజ్ఞల పేరుతో సీఎం మమతా బెనర్జీ మేనిఫెస్టో రూపొందించారు. లక్ష్మీ బండారా పేరుతో మహిళలకు నెలకు 1,500, ఎస్సీ ఎస్టీలకు 1,700 ఆర్థిక సహాయం, బంగ్లారు యుభ సతి పేరుతో యువతకు నెల 1,500 రూపాయల నిరుద్యోగ భృతి, ఇంటి ముంగటికే వైద్యం, ప్రతి ఒక్కరికి ఇల్లు, నీరు, మహిళల రక్షణకు షైనింగ్ టీమ్స్ ఏర్పాటు వంటివి అందులో పొందుపర్చారు. బెంగాల్లో తుది దశ ఎన్నికల ప్రచారం, పోలింగ్, పార్టీల బలాబలాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, చాలా ప్రతిష్టాత్మకంగా కొనసాగిన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. సో మొత్తం 142 అసెంబ్లీ సీట్లకు ఎల్లుండి పోలింగ్ జరగబోతోంది. సో తొలి విడత పోలింగ్లో చాలా ఉత్సాహంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఏకంగా 93% మంది ఓటర్లు తమ ఓటు హక్కును మొదటి దశలో ఉపయోగించుకున్నారు. సో ఆ నేపథ్యంలో ఈసారి జరిగేటువంటి రెండో దశ ఎన్నికల్లో చివరి దశలో ఎంతమంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు అనేది చాలా ఉత్కంఠభరితంగా ఉన్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి 142 సీట్లకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో ప్రధానంగా 142 సీట్లలో భారీ ఎత్తున ఇటు బీజేపీ అలాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరాటం కొనసాగుతోంది. ఇటు బీజేపీ పక్షాన ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇద్దరు స్టార్ క్యాంపెయినర్లుగా ప్రచారాన్ని ముందుకు కొనసాగించారు. ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ, ఆమె మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, వీరిద్దరూ ప్రధానంగా ప్రచార బాధ్యతలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం. సో మొత్తానికి ఎన్నికల ప్రచారం ముగియడంతో ఇక పోలింగ్ పైన దృష్టి పడింది. సో ఈసారి కూడా జరిగేటువంటి 142 అసెంబ్లీ సీట్ల ఎన్నికల్లో ఎంతటి పోలింగ్ శాతం నమోదు కాబోతుందనేది చాలా ఉత్కంఠభరితంగా ఉంది. అలాగే గత ఎన్నికల్లో 2021 ఎన్నికల్లో కనుక చూస్తే దాదాపు 90% స్ట్రైక్ రేట్తో మమతా బెనర్జీ పార్టీ 2021లో ఈ 142 సీట్లలో 123 సీట్లను గెలుచుకుంది. సో అదే రిపీట్ చేస్తుందా అనేది ఈరోజు ఒక ప్రశ్నగా ఉంది. దాదాపు ఈ మొత్తం ప్రాంతం అంతా కూడా ఎల్లుండి జరిగేటువంటి ఎన్నికలు జరిగేటువంటి ప్రాంతం అంతా కూడా మమతా బెనర్జీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం. సో ఆ కంచుకోటను బీజేపీ బద్దలు కొడుతుందా అనేది ఈరోజు $1 మిలియన్ ప్రశ్న. అయితే ఖచ్చితంగా ఈసారి వెస్ట్ బెంగాల్లో మార్పుకు ఓటు వేయబోతున్నారనేది ఒక సంకేతం కనబడుతుంది. సో ఆ సంకేతం నేపథ్యంలో ఓటర్లు కూడా అదే తరహాలో స్పందిస్తారా అన్నది మనం వేచి చూడాలి. కోల్కతా చుట్టూ ఉన్నటువంటి అనేక జిల్లాలు, సౌత్ పరగనా, 24 పరగనా లాంటి ఇతర కీలకమైనటువంటి జిల్లాల్లో భారీ ఎత్తున ఓటర్లు ఉన్నారు. సో దాదాపు 142 సీట్లలో ఉండేటువంటి ఈ సీట్లే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ జయాపజయాలను నిర్ణయించేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం టీఎంసీ తన ఎఫర్ట్స్ అన్ని కూడా ఈ సెకండ్ ఫేజ్ పైనే పడుతుంది. సో ఆ నేపథ్యంలో డెఫినెట్గా ఈ రెండో దశ పోలింగ్ రోజు ఎల్లుండి ఎలాంటి పరిణామాలు జరుగుతాయన్నది మనం వేచి చూడాల్సి ఉంది.